అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు మనం అమ్మ తేజ వర్సెస్ పాస్టర్ అమ్మ తేజ ఫౌండేషన్, అమ్మ తేజ వర్సెస్ విజయ్ ప్రసాద్ రెడ్డి అండ్ అదర్ పాస్టర్స్. ఈరోజు మనం అద్భుతాలు, చర్చికి వచ్చిన సంఘంలో చర్చికి వచ్చినటువంటి సభ్యుల్ని లేచి పేరు పెట్టి పిలిచే కార్యక్రమాలు, స్వస్థతలు చేసే కార్యక్రమాలు, స్వస్థత శాలలు పెట్టిన పాస్టర్లు, ముఖ్యంగా మనం ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకోబోయే వ్యక్తి అమ్మ తేజ. అమ్మ తేజ నాకు చాలా సమీపస్తుడు. దాదాపు నేనుండే ఏరియాకి దాదాపు 3 కిలోమీటర్ల దగ్గరలో ఉండే 3 కిలోమీటర్లు లేదా 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో నేనుండే ఏరియాకి, ఆయన ఉన్న గ్రామానికి చాలా సమీపం. ఆయన పుట్టిన గ్రామానికి ప్రజెంటు కొత్తగూడెం దగ్గరలో అమ్మ తేజ అనే ఫౌండేషన్ నడిపిస్తూ అక్కడ పాస్టర్గా ఆయన ఉంటున్నారు. మాకు చాలా సమీపస్తుడు. అమ్మ తేజ గురించి నాకంత ఆయనతో దోస్తాన, అంత ఫ్రెండ్షిప్ లేకపోయినా ఎంతో కొంత ఉంది. నా స్నేహితులు, నా ఫ్రెండ్సు, నన్ను అనుసరించే వాళ్ళు, నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ తేజకి చాలా దగ్గర ఉన్నారు. వీళ్ళు దోస్తాన చేసి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ తేజ మాకు చాలా సమీపస్తుడే. చూస్తూ ఉన్నాము. అతి త్వరలోనే ఒక బీద కుటుంబంలో నుంచి చాలా ఎన్నో పరిస్థితులు వాళ్ళ ఎదుర్కొని ఓవర్కమ్ చేసి అనాథాశ్రమం పెట్టి దాని తర్వాత పాస్టర్ అయ్యాడు. చాలా సంతోషం, దానికంతా సంతోషం. కానీ ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చర్చికి వచ్చిన వారిని నిలబెట్టి వాళ్ళ సమస్యలు చెప్పే అంత, ప్రవచించే అంత గొప్ప సామర్థ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎలా వచ్చింది, అదంతా నిజమేనా అని చాలామంది పాస్టర్లు చాలా రోజుల నుంచి వీడియోలు పెడతా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా కాంట్రవర్సీ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చేశారు. అమ్మ తేజ అనే వ్యక్తి దొంగ, ఇట్లాంటి దొంగ కార్యక్రమాలు, దొంగ క్రియలు, దొంగపు వేషాలు, దొంగపు ఒక నాటకం బూటకం ఎలా చేయొచ్చు అనేది కూడా ఆయన ఒక ట్రోల్, అక్కడ ఒక చిన్న చేసి చూపించాడు మనకి. అవన్నీ వీడియోలు మన దగ్గర ఉన్నాయి. మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మ తేజ ఏం చేస్తున్నాడు? అమ్మ తేజ చేసే నిజంగా అద్భుత కార్యాలేనా, ఆశ్చర్య కార్యాలేనా? దేవుడు నిజంగానే ఆయనతో ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేపిస్తా ఉన్నాడా? ఎంత దొంగ పనుల, దొంగ వేషాల, అబద్ధమా, అబద్ధపు ప్రవక్త, నకిలీ పాస్టరా, నకిలీ ప్రవచనాలు చెప్పే ఒక అమ్మ తేజనా అని మనం తెలుసుకుందాం. దీని గురించి నేనే జడ్జిమెంట్ చేయాలని, నేను జడ్జిమెంట్ చేయడానికి మీరెవరు అని ఎవడైనా అనుకోవచ్చు. కానీ దీనికి ఖచ్చితంగా అమ్మ తేజ వర్సెస్ విజయ్ ప్రసాద్ రెడ్డి, పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి, పాస్టర్ అమ్మ తేజ గురించి, అమ్మ తేజ చేసే అద్భుత కార్యాలు, స్వస్థత పనులు, ఆయన చేసే వ్యవహార శైలి ఒక భాగం అయితే, అదంతా శుద్ధ తప్పు, అదంతా బోగస్, అదంతా అబద్ధం, నకిలీ పాస్టర్, నకిలీ ప్రవక్త, నకిలీ ప్రవచనాలు, ఇదంతా క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టి ఏదో ఆర్థిక వసతులను సమకూర్చుకోవడం కోసమే చేసేది అనేట్టు మన ఎవరైతే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చెప్తా ఉన్నాడు. ఒక అమ్మ తేజనే కాదు, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రతిసారి ఆయన ఖండిస్తూనే ఉంటాడు. నిజంగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయా? ఉంటే ఒకవేళ అమ్మ తేజ చేస్తా ఉన్నాడా? ఒకవేళ ఉన్నా కానీ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతోనో, లేకపోతే ఆయనకు తెలిసిన నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళే అనే ధోరణితోటి, లేదా పీడి సుందర్రావు శిష్యులు మొత్తం ఇంతే కాబట్టి
విజయప్రసాద్ రెడ్డి ఇలాగే మాట్లాడతాడు అనే ఒక ధోరణి ఉంది. అది నిజమే, స్వస్థతలు ఉన్నాయి నిజమే, కానీ ఈయన వక్రవ తీరు ఇలా ఉందా అనే విషయాలను మనం కులంకుశంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మొదటి నుండి చివరి వరకు ఈ వీడియో కానీ చూస్తే కానీ క్లారిటీగా అసలు విజయప్రసాద్ రెడ్డిది తప్ప లేదా అమ్మ తేజది తప్ప, అసలు ఇద్దరు మంచోళ్ళేనా లేదా ఇద్దరు చెడ్డోళ్ళ అనే విషయాలను మనమే ఆదర్ల రవి జడ్జిమెంట్ అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడే తేల్చేస్తాను నేను ఎవరు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దామంటే అమ్మ తేజ అసలు ఏం చేస్తూ ఉన్నాడు? అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు బ్రదర్. ఈ అమ్మ తేజ పాస్టర్ అంటే అద్భుత కార్యాలు అన్నారు కదా, మీ కాడ ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అద్భుత కార్యాలు ఏం చేస్తూ ఉన్నాడు? తర్వాత విజయప్రసాద్ రెడ్డి కూడా అన్న మాటలకి ఆయన చేసి చూపించిన ఒక ప్రణాళికకి మనం దానికి కూడా నేను చూసి మీకు చూపిస్తూ నేను చెప్తాను. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ఏ సైడ్ బి సైడ్ ఎవరి వైపు మనం కాదు, మనం ఒక ఓన్లీ జడ్జిమెంట్. ఓకేనా, ముందుగా మనం అమ్మతేజ చేసేటువంటి అద్భుత కార్యాలు ఒక వీడియో తర్వాత ఒక వీడియో చూసుకుంటా పోదాం. ముందు ఒక వీడియో చూద్దాం. ఇది వైజాగ్లో జరిగింది, ఒక వీడియో చూద్దాం. ఈ వీడియో చూడండి మీరు ఒకసారి. నీ వంటి వారు ఎవరు? చెప్పు, ఏమైతుంది? మంటలు మండుతున్నాయి కదా, చెప్పు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు, చెప్పు. ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో ఏస్తున్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలా? కాలిపోయి ఇంకెప్పుడు రాకూడదు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. లేచి నిల్చోబెట్టండి. నల్లగొండ ఏమైంది ఇప్పుడు? నీకు తెలియదు. దేవుడు నిన్ను తాకాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రం. వైజాగ్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అని ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో ఒక ఆయన పంబిల్ అయ్యి ఏదో దెయ్యం పట్టినట్టు, ఏదో రోగం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నాడు. అంతా అక్కడ మీరు వీడియోలో చూశారు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చర్చికి వెళ్ళినా, పెద్ద పెద్ద సభలు పెట్టినా ప్రతి పాస్టరు దాదాపు ఈ రోజుల్లో 99% పీపుల్స్, పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటివే చేస్తూ ఉన్నారు. ఈయనేమో ఇలా టచ్ 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 అంటాడు. దీన్నేమో విజయప్రసాద్ రెడ్డి గారు, అమ్మ తేజ గారు ఇలా చేస్తూ ఉన్నాడు. విజయప్రసాద్ రెడ్డి గారేమో ఇది కాదురా నాయన అనేసి చెప్తా ఉన్నాడు. ఈయనది చూద్దాం, ఈయన వ్యత్యాసం ఎలా ఉంటుందో. పడగొట్టడం కాదు క్రీస్తు పని పడగొట్టడం, నిలబెట్టడమా కదా. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? చాలా మంది టచ్ అంటాడు. ఏంటది? టచ్. అసలు ఈ టచ్ వల్ల ఉపయోగం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాల. ఏం ఉపయోగం ఆయన దిక్కుమాలి టచ్ వల్ల? టచ్ టచ్ ఏం టచ్? ఎవరు టచ్ చేశాడు అసలు? కొంతమందిని తోసి పడగొడతారు, కొంతమందిని నెట్టి పడగొడతారు, కొంతమందిని సూట్లతో కొడతారు. వాళ్ళు పడతారు, లేపడానికి ఒక ఇద్దరు ఉంటారు, నిమిషాల మీద మళ్ళీ లేపేస్తారు. నువ్వు పడింది ఎందుకు? నిన్ను లేపింది ఎందుకు? ఈ షో ఎందుకు? ఈ డ్రామా ఎందుకు? ఈ డ్రామా వల్ల నువ్వు ఆత్మీయంగా బలపడిందే ఉంది చెప్పు. గంటలు కూర్చోబెట్టి సత్యవాక్యాన్ని నూరు పోస్తుంటేనే చాలా మంది బతుకుల్లో ఏం రావట్లేదు, మార్పు వచ్చి సావట్లేదు. అలాంటిది నువ్వు పడిపోయి లేస్తుంటే ఏమొచ్చి చచ్చింది నీకు? మహా అయితే నడునే పోతుంది, అంతకు మించి ఏమొస్తుంది? ఆ పడగొట్టేవాడికి బుద్ధి లేదు, ఈ పడినోడికి అంతకంటే బుద్ధి లేదు. ప్రభు ఎప్పుడు పడగొట్టలేదు. మంది పడగొట్టే పరిచర్య కాదు అసలు, మంది ఆత్మీయంగా నిలబెట్టే పరిచర్య. అర్థమైందా? ఏ పరిచర్య మంది? ఆత్మీయంగా నిలబెట్టే పరిచర్య, పడిపోయిన జీవితాలని కట్టే పరిచర్య. దానికి సత్యం ఒకటే ఆధారం. సత్యం అనే పునాది మీద కట్టాలి జీవితాల్ని. ఈయనేమంటాడంటే మన టచ్ 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 అని పడగొట్టే పరిచర్య కాదు మంది, మనం ఆత్మీయంగా నిలబెట్టే పరిచర్య కావాలి. గంటలు మంచి మంచి ప్రసంగాలు నూరి రంగరిచ్చి ఉగ్గులాగా లోన పోస్తే కానీ ఒక్కడ బ్రతుకు మారట్లేదు. ఈ టచ్ 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 అని నేడితే ఏమొస్తుంది? కింద పడితే నడు నొప్పి వస్తుంది. వాడికి పడ్డోడికి పడేసినోడికి సిగ్గుండాలి, పడ్డోడికి అంతకంటే ఎక్కువ సిగ్గుండాలి అనేసి మన విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి క్రైస్తవ సమాజం యూట్యూబుల్లో ఒకడేమో పడేస్తూ ఉంటాడు, ఒకడేమో ఇది పడేసింది కరెక్ట్ కాదు, మనది ఆత్మీయంగా నిలబెట్టాలి కానీ శరీరాన్ని పడేయకూడదు అనేసి ఒక పాస్టర్ చెప్తూ ఉంటాడు.
ఈ కన్ఫ్యూజన్లో చాలామంది క్రైస్తవులు దాదాపు 99.99% క్రైస్తవులంతా ఒకలాంటి క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఉన్నారు. నిజంగా స్వస్థతలు జరుగుతూ ఉన్నాయా? నిజంగా ఈ ప్రవచనాలన్నీ నిజమేనా? ఈ పాస్టర్ నిజంగా మంచి పాస్టరా లేకపోతే దొంగ పాస్టరా అని తెలుసుకోవడానికి వారి తల ప్రాణం తోక్కొస్తూ ఉంది. ఇప్పుడు ఏది నిజంగా స్వస్థత జరిగితే ఇది స్వస్థత అని తెలుసుకోలేకపోతా ఉన్నాం, లేదా ఇది నిజమా ఇది అబద్ధమా తెలుసుకోవడానికి చాలా చికాకు అవుతూ ఉంది. కాకపోతే వాస్తవంగా కొంతమంది అట్టికాయలు ఇస్తూ ఉన్నారు, కొంతమంది కాళ్ళతో తొక్కుతూ ఉన్నారు. పాస్టర్లు ఇలా పాస్టర్ల కాళ్ళతోటి చాలా చూస్తూ ఉన్నాం కదా మనం. పాస్టర్ల కాళ్ళతోటి వాళ్ళ కాళ్ళు తొక్కుతూ ఉన్నాడు. ఒకడు వచ్చేసి ఇక టచ్ అని కారుని అంటాడు, పోయి ఆ కారుని ముట్టుకోమంటాడు. ఒకడు వచ్చి కచ్చేపు ముట్టుకోమంటాడు. ఒకడు వచ్చేసి ఇంకేదో ముట్టుకోమంటాడు, ఇంకేదో ముట్టుకోమంటాడు. వాస్తవంగా ఈ టచ్లలో నిజంగా టచ్ ఉందా? ఈ టచ్లలో యేసు ప్రభు వెనకాల ఇలా హస్తం యేసు ప్రభు హస్తం ఉందా? వీళ్ళు టచ్ అనగానే ఆయన టచ్ దేవుడి టచ్ వీళ్ళకి కలుగుతూ ఉందా లేదా అనేది క్రైస్తవ్యంలో ఒక క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయింది. ఇది చాలా దారుణం. క్రైస్తవులంతా భయభ్రాంతులకు లేకపోతే ఒకలాంటి స్వభావంలో మిగిలిపోతూ ఉన్నారు. ఇది అవునా కాదా? ఎస్సా నో? 20-30 సంవత్సరాలు ఆత్మీయంగా దేవునిలో జీవిస్తూ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ ఇది క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోయింది. మీ ప్రశ్నగానే మిగిలిపోయింది. కాబట్టి ఈ ప్రశ్నని ఈ వీడియో అనంతరం వరకు మీకు విడగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు వీక్షించండి. ఇంకో వీడియో చూద్దాం, మన పాస్టర్ అమ్మతేజ గారిది. నీ పేరు డబ్బు, నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. స్టోన్స్ కనపడుతున్నాయి నాకు. నీ పేరు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అవునయ్యా, రాళ్ళు తీపించుకోవడానికి మాకు డబ్బులు లేక తీపించుకోవట్లేదయ్యా. నీ పేరు మనీ అని నాకెట్లా తెలుసు? దేవుడు చెప్పాడన్నా. తన పేరు డబ్బు, అవునా? అవును. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ ఉన్నాయా? నిజమేనా? నిజమే. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదయ్యా, నేను చచ్చిపోదామని అందరం ఎలకల మందు తీసుకుని అందరం చచ్చిపోదాం అనుకుంటుంటే నీకు సాక్ష్యం విన్నాక నాకు ధైర్యం వచ్చిందయ్యా. ఇక్కడ ఇదే దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడయ్యా. నీ బిడ్డ ఫేస్ ని నాకెవరు చూపించారు? యేసయ్య చూపించిండయ్యా. ఫ్యామిలీ మొత్తం చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా. మన ఏమనిపిస్తుంది? మన చాలా ప్రశాంతంగా ఉందయ్యా. చాలా ప్రశాంతంగా ఉంది. యేసయ్య నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చూసారుగా, ఆమె కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట. ఇంకొక ఆమె పక్కన వచ్చిన వాళ్ళ తల్లు సంథింగ్ ఎవరో ఉన్నారు. ఆమెమో ఎలకల మందు దాగి చచ్చిపోదాం అనుకున్నారట. ఈ అమ్మతేజ పాస్టర్ గారు ప్రవచించి ఆమె పేరు మనీ అట, ఆమెకి డబ్బు అని పేరుందట, ఆమెకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయట, కిడ్నీ సమస్య ఉందట, ఆమెను పిలిచాడట, ఆమె పేరు పెట్టి పిలిచాడట. ఇవన్నీ మరి ఈయన చేస్తూ ఉన్న అద్భుత కార్యాలు. ఈ చూస్తూ ఉంటే ఒక్కోసారి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో ట్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దాదాపు నాకైతే ఖాళీగా ఉంటే అదే పని. అట్లా చేస్తూ ఉంటే నాకు ఈ కొన్ని మిరాకిల్స్ చేస్తూ ఉంటారు. అదొక వీడియో మీకు క్లిప్ చూపిస్తా. నేను కూడా ఏదైనా విషయాన్ని బాగా విశ్లేషిస్తాను. దాని పట్ల అసలు ఇది ఎలా జరిగింది, ఇది నిజంగా దేవుడే చేపిస్తున్నాడా, వీళ్ళు ఎవరైనా మోసం చేస్తూ ఉన్నారా అనేసి నాకు చాలా ఉంటుంది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ప్రజలకి చెప్పాలి. నిజాన్ని దేశంలో బాగా మనం పెంపొందించాలి. నిజాన్ని దేశం మొత్తం 99.99% అబద్ధంతో, అక్రమంతో, మోసాలతోటి, దగాలతోటి, తమ స్వలాభం కోసం, స్వబుద్ధి కోసం, తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేసి దరిద్రమైన బ్రతకడం కోసం ఎన్నో ఒక వివిధ రకాలైనటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి దేశాన్ని అనేక రకాలుగా నాశనం చేస్తూ ఉన్నారు. కానీ అంతో ఇంతో జ్ఞానం, అంతో ఇంతో తెలివి, అంతో ఇంతో నీతి, నిజాయితీ, నిబద్ధత మనం చెయ్యాలి. దేశానికి సత్యలోపు ప్రజలకు చేయాలి. క్రైస్తవ్యానికి మనం సత్యలోపు ఏదో ఒక నిజాన్ని
చేసే సావాలి. అందరూ అబద్ధాలు చేస్తూ ఉన్నారు. మనం కొంచెం మనం నిజం చేసుకోవాలి. మనం చచ్చేలోపు ప్రజలంతా ఏం చేస్తూ ఉన్నారంటే అబద్ధం 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 మోసం 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 అంతా అదే. కానీ మనం చచ్చేలోగా అంతో ఇంతో మంచి చేసి రావాలనేది నా కోరిక. కాబట్టి నేను కూడా ఏమనుకుంటా అంటే ఇట్లాంటి అబద్ధాలు మోసాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలి, ఏమైనా ఉన్నాయా అనేసి వెతుకుతూ ఉంటా. ఈ క్రమంలో కొంతమంది అవునా కాదా అనే భ్రమలు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అవునో కాదో తేల్చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. వీళ్ళు చేసే స్వస్థతలను, వీళ్ళు చేసే కార్యక్రమాలను కొన్ని చూస్తూ ఉంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వాస్తవంగా ఇట్లాంటి దొంగ అంటే అమ్మ తేజ పాస్టర్ గారు దొంగతనంగా ఇట్లాంటి పిచ్చ పిచ్చ వేషాలు ఎవరు ఆయన ఏదో చేస్తూ ఉన్నాడని నేను అనట్లేదు. అది కాదు నేను అనేది. ఆయన దొంగ పాస్టరు, దొంగ బోధకుడు, దొంగ అబద్ధికుడు, దొంగ ప్రవక్త, దొంగ మోసగాడని నేను అనట్లేదు. కానీ ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఈయన అవునో కాదో నాకైతే తెలియదు. నేను వీడియో అనంతరం వరకు నేను చెప్పేస్తాను ఆయన ఏంటో, విజయప్రసాద్ గారు రెడ్డి గారు ఏంటో. కానీ ఇగో ఇప్పుడు ఒక వీడియో చూపించబోతున్నాను. ఇట్లాంటివి కూడా మ్యానిపులేటింగ్ చేసేటువంటి ప్రణాళికలు క్రైస్తవ్యంలో ఉన్నాయి, అన్ని మతాల్లో ఉన్నాయి. ఒకసారి వీడియో చూద్దాం. ఒకసారి మీ నోరు చూపెడతారా నాకు? ఇప్పుడు ఎలా చేస్తారో ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, గ్లాస్లో వాటర్ ఉన్నాయి. ఇలా నోట్లో నుంచి శివలింగాలు తీస్తారు. ఎలా రమేష్ గారు, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు పక్కనే ఉండగానే వాళ్ళు కూడా వేలాది మంది భక్తులు ఎదురుగా ఉన్నప్పుడే ఇలా శివలింగాలు తీయడం చూస్తారు. చాలా మంది ఆ శివలింగాలు తీసేటప్పుడు అంటే వాళ్ళు తీశారు కాబట్టి ఆత్మలింగోద్భవం జరిగింది అని అప్పుడు వెళ్ళి భక్తులు వారు చాలా మహిమ గలవారని. వాస్తవంగా ఏంటంటే శివరాత్రి రోజు మీరు దేవుడిని నమ్మితే ఆ శివుని గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళడం వేరు. కానీ ఇలాంటి బాబాల దగ్గరికి వెళ్తే అసలు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఇలాంటి మోసగాల దగ్గరికి ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ఎందుకంటే అది శివలింగం ఆత్మలింగోద్భవం జరుగుతుందనే చెప్పేది అది పెద్ద మోసం. వాళ్ళు చేసే పని ఏంటి, నీళ్లు తాగుతారు ఫస్ట్ ఖచ్చితంగా. మీరు ఆ టైంలో కనుక చూస్తే వాళ్ళకి ముందు గ్లాస్లో నీళ్లు తెచ్చిస్తారు. వాళ్ళకి ఇలా నీళ్ళు తాగుతారు. చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా నీళ్ళు ఎలా తాగుతారు? కింద పడతాయి లేదు. కానీ ఆ రోజు మనం చూస్తే ఆ బాబాలు ఇలా పట్టుకొని ఇలా పడతాయి. ఎప్పుడైతే నీళ్ళు అలా పడతాయో వెంటనే వాళ్ళ అసిస్టెంట్స్ నాప్కిన్ అందిస్తారు. వాళ్ళు నాప్కిన్ అందిస్తే నాప్కిన్ ఇలా తుడుచుకుంటారు. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాబట్టి వాస్తవంగా జరిగేది ఏంటంటే ఎప్పుడైతే నాప్కిన్ అందిస్తారో నాప్కిన్ లో ఉంటుంది. ఈ నాప్కిన్ లో ఇలా ఉంటుంది. దీన్ని ఇలా పెట్టి ఇచ్చినప్పుడు పెద్దగా ఇస్తారు. సో దాన్ని వాళ్ళు ఇలా పెట్టి తుడుచుకుంటారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు తుడుచుకుంటున్నారు అనుకుంటాం. కానీ జరిగే పని ఏంటంటే ఎప్పుడైతే ఇలా అంటారో ఇది ఇలా వచ్చినప్పుడు నేను సైడ్ నుంచి చూపెడుతున్నా మీకు, ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా వచ్చిందా కర్చీఫ్ లో ఉన్నది నోట్లోకి వెళ్ళిపోయింది అంతే. అప్పుడు ఇక నోట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి, యాక్టింగ్ అంతే, లోపల నుంచి వస్తున్నట్టుగా. ఒకటే కాదు నేనే తీయచ్చు. తీసిన ఒకటి ఇంకా వస్తాయి.
ఇక ఎన్నైనా తీస్తూ ఉండొచ్చు. సో అంటే ఎన్నైనా అంటే మన దగ్గర ఉన్నంత వరకు. ఇది నిజంగానే తీస్తారంటే ఇది దీన్నే స్లైట్ ఆఫ్ హ్యాండ్ అంటారు, హస్తలాగం. సో హస్తలాగం ద్వారా దాచి ఉంచే చోటును ఉపయోగించి చేసే ట్రిక్ తప్ప ఈ ఆత్మలింగోద్భవం అంటూ ఏమీ జరగదండి. వాళ్ళ దగ్గర ఇలాంటి మాయలు మహిమలు ఏముండవు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఏదో ఎప్పుడో మింగింది అదేదో క్రియ ద్వారా బయటికి కుదరదండి. ఇంత లావుది మన స్వరపెట్టికలో పట్టడం కానీ బయటికి రావడం కానీ జరగదు. నెమరు వేయడానికి మనము జంతువులము కాదు. చూడండి, ఇట్లాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి, మనకు తెలవంది అబ్రకతాబ్రాలు చాలా ఉన్నాయి, చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఇది అమ్మతేజ చేస్తూ ఉన్నాడని నేను మీతో చెప్పట్లేదు. కానీ ఏ విషయాన్నైనా ఇప్పుడు అమ్మతేజ వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి. నేను మీకు ఇంకొక వీడియోని చూపిస్తాను, ఒకసారి చూడండి. అమ్మతేజ ఈ కొన్ని విషయాలు ఇప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ చేసే వాళ్ళు చాలామంది పాస్టర్లు ఉన్నారు. చాలామంది హిందువులలో కూడా వాళ్ళ దేవీ దేవతలని అడ్డం పెట్టుకొని జీవించే వాళ్ళు, బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక నిమిషం, నేను క్రైస్తవ్యంలో కూడా చాలామంది పాస్టర్లు అలా ఉన్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు. నేను ప్రత్యేకంగా అమ్మతేజ అని అనట్లేదు, అమ్మతేజ దొంగ అని చెప్పట్లేదు. ఈ వీడియో అనంతరం అమ్మతేజ ఎవరో, తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరో, తర్వాత మధ్యలో మాట్లాడే పాస్టర్లు ఎవరో ఎంత చెప్తాను నేను. ఇంకో కొన్ని వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు చూసిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఒక హిందూ ఒక ఆమె గుడికి వస్తుంది అమ్మ. అది ఎక్కడ, ఖమ్మంలో స్వస్థత విడుదల తైలాభిషేకంలో ఒక ప్రార్థన పెడతారు వీళ్ళు, అమ్మతేజ పాస్టర్ గారు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక హిందూ వస్తుంది, ఒక ఆమె వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందో ఒక విషయం చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత కొన్ని వీడియోలోనే చూసిన తర్వాత త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈ వీడియో లెంతీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అట్లా చేద్దాం. ఓకే, ముందైతే వీడియో చూద్దాం. వీడియో. నా పేరు అరుణ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యూట్యూబ్లో చూసి వచ్చాను, కానీ చాలా బాగా అనిపించింది. నేను ఒక హిందువును, చాలా పూజలు చేస్తాను. ఈ రోజు వచ్చేటప్పుడు కూడా నేను అమ్మవారిని అంటే దూరంగా నుంచి దండం పెట్టుకొని వచ్చినా, కానీ ఈ రోజు నాకు ఎలా అంటే వద్దు అనిపిస్తుంది, కానీ దేవుని నమ్ముకోవాలనిపిస్తుంది. ఫాదర్ గారిని చూశాక ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మిన. అసలు ఎప్పుడు నమ్మను యాక్చువల్గా, ఇంతకు ముందు పోయేదాన్ని కానీ లైట్ తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముకోవాలనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఈ దేవుని నమ్ముకుంటే మంచి హ్యాపీగా, టెన్షన్స్ అలాంటివి ఏమి ఉండవు అనిపిస్తుంది. అందరు ఆరోగ్యంగా ఉంటారు అనిపిస్తుంది. ఇవన్నీ నిజాలు అన్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది, ఇదంతా అబద్ధం అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఆనందంగా, ఎందుకు బాధ అనిపిస్తుంది అని అంటే, ఇటువంటి వాళ్ళు అది నిజంగానే వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అది నిజాయితీ అయితే అది చాలా కాలం నిలబడుతుంది, అబద్ధం అయితే త్వరలోనే ముగించబడుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు, హిందూ ఆమె ఎన్నో దేవతలకి మొక్కేదంట, ఆమె కొత్తగా వచ్చింది, కానీ ఇది అబద్ధం అని తెలిసిన తర్వాత, ఈ పాస్టర్ అబద్ధం అని తెలిసిన తర్వాత, ఆమె ఒకవేళ ఆయన అబద్ధ పాస్టరు అని తెలిసిన తర్వాత, అదంతా అబద్ధం అని తెలిసిన తర్వాత కొత్తగా నమ్ముకునేవాడు కూడా దేవుణ్ణి వదిలేస్తాడు. అర్థమవుతుందా? ఈమె హిందూ, ఎన్నో దేవతలకి మొక్కింది, ఎన్ని దేవతలు మొక్కింది. పాస్టర్ గారు కూడా బాగా ఆమెకి, ఆ పాస్టర్ గారి యాటిట్యూడ్, బిహేవియర్ నచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకోవాలనిపించింది. ఆమె ఇంతకాలం నమ్ముకున్న దేవుళ్ళని ఎవరినైతే వాళ్ళని వదిలేసి యేసుక్రీస్తు వైపు రావాలనుకుంటోంది. అట్లాంటప్పుడు ఏనాడైనా ఈయన దొంగ పాస్టరు అనేసి ఒకవేళ ఆమెకు తెలిస్తే, ఆమె అనుకున్నదంతా అబద్ధం అని తెలిస్తే, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళు క్రైస్తవ్యంలోకి రావడానికి, మారు మనసు పొందడానికి, రక్షణ రావడానికి ఇక అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి మసిబుసి మారేడుగాయలు చేసి సంఘాన్ని సమకూర్చుకోవడం కోసం, డబ్బుల్ని సమకూర్చుకోవడం కోసం ఇట్లాంటి చేయడం అనేది చాలా నీచమైన కార్యక్రమం, నీచమైన వ్యవహారం. అలా అని నేను అమ్మతేజ ఇలా చేస్తున్నాడు దొంగ పనులు అని చెప్పట్లేదు. వీడియో అనంతరం ఆయన ఎవరో చెప్తాను నేను. కానీ ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే పాస్టర్లు ఉంటే దయచేసి మీకు 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మీరు స్వయాన మనుషులకు కాదు, స్వయాన జంతువులకు కాదు, స్వయాన సాతానుకు కాదు, నిర్దాక్షిణంగా యేసయ్యని మీరు మోసం చేస్తూ ఉన్నారు, డైరెక్ట్ మోసం చేస్తూ ఉన్నారు. నేను యూట్యూబ్లో కొంతమంది మతోన్మాదులని బూతులు తిట్టాను. నేను ఒక డాక్టర్ని అయ్యిండు బూతులు తిట్టాను.
దానికే కొంతమంది నాకు ఫోన్ చేసి అలా తిట్టకూడదు నాన్న అంటే నేను ఆవేశంతో తిట్టినా, నాకేం వస్తాయా? బూతులు తిడితే అదేమన్నా కాంపిటీషనా? బూతులు ఎవడు బాగా తిడితే వాడికి ఒక ₹1,00,00,000 ఇస్తాం అనే ఏమన్నా కాంపిటీషన్ ఉందా? లేకపోతే నాకు ఎవడన్నా ఒక 5 స్టార్ హోటల్ కానీ లేకపోతే 10 అంతస్తుల బిల్డింగ్ అని కట్టిస్తా అన్నాడా? క్రైస్తవ్యం మీద నాకున్న పిచ్చి, ప్రేమ, గౌరవం, క్రైస్తవులు పడుతున్న ఇబ్బందులు, నరకయాతనని చూడలేక మతోన్మాదులు చేసే గొడవలకి నేను పోరాడాను, తిట్టిన దానికి కొంతమంది క్రైస్తవులు ఫోన్ చేసి నాకు అలా బూతులు తిట్టొద్దు, నువ్వేం క్రైస్తవుడవయ్యా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నువ్వు సూపర్ డూపర్, నువ్వు హీరో, నీలాంటి హీరో భారతదేశంలో మరొకడు లేడు, ఆదర్ల రవి మాత్రమే హీరో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, ఈ చిన్న బూతులకి తిట్టినప్పుడే మేము అంత బాధపడితే, అంటే ఒక మనిషిని ఇబ్బంది పెడతా ఉన్నాడు మతం పరంగా అనేసి మేము తిడితేనే బూతులు తిట్టొద్దు అని వాళ్ళు అనుకుంటే అని ఎవడో ఒకడు ఇద్దరు ఫోన్ చేసి అంటేనే అంత బాధపడితే, వాస్తవంగా తిట్టకూడదు, కోపంలో తిట్టాము అని బాధపడితే స్వయాన అది తప్పే. బూతులు కొట్టడం, తిట్టడం కూడా తప్పే. ఆ తప్పుకే మేము భయపడుతున్నాం. ఒక మనిషి తిట్టుకున్న దానికి బాధపడతా ఉన్నాం. మీరు స్వయాన ఆయన సేవ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఆయన నామాన్ని, ఆయన బైబిల్లో ఉన్న మాటల్ని, బైబిల్ అంటే ఎవరు? దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి మీరు మోసం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్ ఎక్కడ కాదు, బాణం గురి చూసి కరెక్ట్గా కొడితే దేవుడికి దింపుతూ ఉన్నారు. ఎక్కడ దింపుతా ఉన్నారు? కరెక్ట్ బాణం హార్ట్లో దింపుతూ ఉన్నారు. బాణం ఆయనకే దింపుతూ ఉన్నారు, డైరెక్ట్ బాణం. అట్లా అది చాలా తప్పు. మీరు డైరెక్ట్గా దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, అటువంటి పాస్టర్లు ఎవరైనా ఉంటే తగ్గించుకోండి. నేను చెప్పినా మీరు మారరు అంత సంగతి తెలుసు. ఎందుకంటే మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి, మీకు డబ్బులే ముఖ్యం కాబట్టి, మీకు సంఘంలో జనాభానే మీకు ముఖ్యం కాబట్టి, మాయా చేసి, మసిబూసి చేసి, మారడిగా చేసి, చర్చి సంఘంలో జనాభాను ఎక్కువ చేసుకోవడం కోసం, కానుకలు ఎక్కువ కోసం, ఏమంటారు అది, చర్చిలో వేసే కానుకల కోసం మీరు దీనికోసం చేసుకున్నట్లయితే ఇది చాలా దారుణం. ఇటువంటి పరిస్థితులు ఎవరు చేయొద్దు. అమతేజ గారిది ఇంకొక వీడియో చూద్దాం. చాలా వీడియోలు ఉన్నాయి కానీ అంత చూపిస్తే లెంతీ అయిపోతుంది. ఈ వీడియో ఒకటి, దీని తర్వాత ఇంకొకటి చూపించేసి నేను తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఉద్యోగం గురించి టెన్షన్ ఉంది నీకు? అవునయ్యా. చాలా టెన్షన్స్తో నువ్వు ఇక్కడికి వచ్చావు. ప్రవచన చెప్తాను. చాలా వేదంతో ఇక్కడికి వచ్చావు. అవునయ్యా. నీ పేరు జయ. అవునయ్యా. ఏం పేరు మీ పేరు? నా పేరు జయ అయ్యా. ఇక్కడ యేసే ఉన్నాడా? ఉన్నాడయ్యా. దేనికోసం ఏడుస్తున్నావు? ఉద్యోగం కోసం. ఉద్యోగం కోసం నన్ను పిలవాలని ఆశతో వచ్చానయ్యా. ఆశతో వచ్చావు. నీ కన్నీళ్ళని దేవుడు చూశాడా? నీ కన్నీళ్ళను చూశాడయ్యా. ఒక్కసారి మిమ్మల్ని తాకుతానయ్యా. ఒకసారి గట్టిగా చెప్పండి. సంతోషంగా ఉందయ్యా. ఎంత సంతోషంగా ఉంది చెప్పలేనంత సంతోషం. చూసారా, పేరు పెట్టి పిలిచినందుకు ఆమెకి ఏదో జాబ్ సమస్య ఉందని ఒక మాట చెప్పినందుకు ఆమె బాధ, ఆమె ఆనందం, ఆమె దుఃఖం, ఆమె కన్నీళ్ళు అన్నీ మిక్సీలో వేసి తిప్పినట్టుగా ఉన్నాయి. అవునా? బాధ ఉంది, ఆయన అట్లా చెప్పినందుకు బాధ ఉంది, ఆనంద బాష్పాలు ఉన్నాయి, సంతోషం ఉంది. అన్నిటినీ కలగలిపి ఆమె ఆనందం ఎంత ఉంది అని అడిగితే ఎంతో కొండంత ఉందని చూపిస్తూ ఉంది. ఒకవేళ అదంతా మోసం అని ఒకవేళ తెలిస్తే ఆమె ఎలా బాధపడుతుందో చెప్పండి. దేవుడి యొక్క ప్రణాళికలు వీళ్ళంతా తప్పు చేస్తూ ఉన్నారని తెలిస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈయన చేస్తున్నాడు అని నేను చెప్పట్లేదు. ఒకవేళ అది నిజంగా అబద్ధమే అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేను వీడియో అనంతరం విషయాన్ని మొత్తం క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకో వీడియో చూద్దాం. ఈ వీడియో తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారి వైపు వెళ్ళి ఒక్క వీడియో చూసిన తర్వాత మనం వీళ్ళిద్దరికీ జడ్జిమెంట్ అనే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి జడ్జిమెంట్ అనేది మరి మనం చెప్పాలి. ఇరువైపులా విన్న తర్వాత చూసిన తర్వాత చెప్పాలి కాబట్టి వాట్ అనేది జడ్జిమెంట్ చెప్తాను. ఈ ఒక్క వీడియో చూద్దాం.
నీ పేరులో పరిశుద్ధత ఉంది, అంతేనా? నీ పేరు పరిశుద్ధమ్మ. అవునయ్యా. వెన్నుపూసను దేవుడు చూపిస్తున్నాడు. మీ వెన్నుపూస నిజమయ్యా, నీ దేవుడు చూపిస్తున్నాడు. నిజమయ్యా, నిజమే. ఆ సమస్యతో నేను వచ్చాను. ఏ సమస్యతో వచ్చారు? పెన్నెంకు ప్రాబ్లం ఉందయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా గద్వాలయ్యా. ఆ? గద్వాల. గద్వాల పక్కల ఐజా. అలాగే నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. అక్కడ వెళ్ళాలని నాకు ఆశ ఉందయ్యా. నన్ను నడిపించయ్యా. నా పేరు పెట్టి అక్కడ దేవుడు పిలవాలి, అయ్యగారితో దేవుడు నన్ను పిలవాలని నేను ప్రార్థన చేసుకున్నానయ్యా. నేను మనసులో కూడా అలాగ ప్రార్థన చేసుకుంటూ వచ్చానయ్యా. నాతో దేవుడు మాట్లాడాలి, నా పేరు పెట్టి పిలవాలని, నా బాధను దేవుడు బాగా చేస్తాడని నమ్మకం. ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా. రామ్లీలా ఫంక్షన్ హాల్, కల్వరి టెంపుల్ ఎదురుగా, గాంధీ చౌక్, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మంలో జూలై 2వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో గద్వాల్ నుంచి వచ్చిన ఈమెకి వెన్నుపూస ప్రాబ్లం ఉందని పాస్టర్ అమ్మతేజ గారికి దేవుడు బయలుపరిచింది, చెప్పాడంట. అది జరిగిన విషయం. సరే, ఇప్పుడు ఈ విషయాలని మన పాస్టర్ ఇప్పుడు అమ్మతేజ గారు తప్పు చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా అనేసి ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో తర్వాత ఇద్దరిని జడ్జిమెంట్ చేసేద్దాం. ఆ తర్వాత వీడియో ముగించబడుతుంది. ఈ ఒక్క వీడియో 6 minutes ఉంది. చాలా క్లియర్గా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ పెడతాను. మీరు జాగ్రత్తగా ఈ 6 నిమిషాల వీడియోని ప్రతి పదాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు చూశారు కదా మీరు. అమ్మతేజ గారు ఎన్నెన్ని స్వస్థతలు చేశారు, ఎంతమందిని పేరు పెట్టి పిలిచారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కూడా చెప్పాడు. మీకు నేను ఇందాకలా ఒక ట్రిక్ చూపించా, శివలింగాన్ని నోట్లో నుండి చూపించిన ఒక ట్రిక్ చూపించా. ఇవంతా ఆ ట్రిక్ల వల్లే జరిగిందా, లేకపోతే ఏమైనా ఇంకా మ్యానిపులేటింగ్ ఉన్నాయా, ఏమైనా ఉపాయాలు చేశారా, అసలు ఇట్లా పేర్లు పెట్టి పిలవడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏమైనా ట్రిక్ ఉందా, లేకపోతే అది నిజమేనా ఏంటో ఈ వీడియో అనంతరం మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. దేవుణ్ణి నమ్మగలుగుతున్నాం, ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి లేచి నిలబడండి. మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు? ముందుకు రండి. వేదిక మీదకి రాగలరా? దయచేసి వేదిక మీదకి రండి. ఆవిడ పేరు మరియమ్మ, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు. ఆవిడకు మైక్ ఇవ్వండి, వేదిక మీదకి వస్తారు. డయాబెటిస్తో బాధపడుతున్న జీవన్ సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. దయచేసి వేదిక మీదకి రావాలి. జీవన్ గారు డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడున్నారు? రండి, వేదిక మీదకి రండి, నో ప్రాబ్లం. మీరు కూడా రండి, జీవన్ గారు కూడా రండి. రండి, వేదిక మీదకి రండి. రండి తల్లి, మైక్ ఇచ్చారు ఆవిడకి. రండి అమ్మ, ముందుకు రండి, పర్లేదు. అమ్మ మీ పేరు నిజంగానే మరి అమ్మ? రైట్, రండి రండి, పర్లేదు. మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ కరెక్టేనా? రైట్. మరి నేను ఎలా చెప్పగలిగాను ఈవిడ గురించి? నేను ఇప్పుడు సీన్ చేయొచ్చా? సీన్ చేయనా? మీకు నాకు పరిచయం ఉందమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? నేను మీకు తెలుసులే, నేను అందరికీ తెలుసు. మీరు నాకు తెలుసా? మీతో ఎప్పుడు నేను మాట్లాడానా? లేదా? మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను? మనసులో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని సంవత్సరం, మైక్ దగ్గర పెట్టుకో. ఏమనుకున్నావు? సంవత్సరం నుంచి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సార్ ఎదురుగా చూడాలని ఎంతో ఆశ. అందుకని దేవుడు నీ పేరు నాకు బయలుపరిచాడు. అస్సలు కాదు. సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు.
ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ పంపించారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే హరిహర కావాల కళాభవన్లో చేస్తాడు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరియమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున అదిగో రా తల్లి, కొంచెం ముందురా, ప్రార్థన చేస్తానులే నీకోసం. కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు, బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. కార్తీక్ ఎక్కడ? హైత్ నగర్ నుంచి వచ్చాడు. కార్తీక్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఉన్నాడా కార్తీక్? ఉంటే రా నాన్న, ప్రార్థన చేస్తాను నీకోసం. రా, నువ్వు రా తల్లి, పైకి రా. సో ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను, అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలిసిలే, నువ్వు నాకు తెలుసా? సో ఇదే కదా అడుగుతారు. నేను ఎప్పుడైనా చూసి నేను ఎప్పుడైనా చూసారా? లేదు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఇలా మైక్ ఇలా ఇస్తారు మైక్. అమ్మ నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? ఇలా అడుగుతారు. నువ్వేమంటావు అప్పుడు? చెప్పు, చెప్పు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదండి. నీకు నాకేమైనా పరిచయం ఉందా? లేదు. ఇదివరకు ఎప్పుడైనా కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్లో వచ్చింది. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో, దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి. ఒకవేళ నాది మోసం అని అంటే, నేనేమైనా మోసగాడిని అని అంటే, ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి. చేయలేరు. కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు, తప్పు. ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి, తల్లి యమున కదా, తల్లి నీ పేరు యమున కదా, చెల్లెమ్మ యమున కానివ్వండి, వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి. పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. నేను అలాగని అడిగారు. అప్పుడు బాధలో, అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా, అయ్యగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా. మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాట, అద్భుతాలు జరిగాట అయ్యగారి వల్ల. నీ పేరేంటమ్మా? నా పేరు మరియమ్మమ్మ. నీ పేరేంటి? నా పేరు యమునమ్మ. నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా. నీ బాధ ఏంటమ్మా? నా బాధ డయాబెటీస్ అమ్మా. అలాగ మనం అన్ని ఓపెన్గా మన సహోదరులతో ఏం చేస్తాం? చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు నాస్తావు. నువ్వు చెప్పిందల్లా టైప్ చేసేస్తుంటాడు, వాట్సాప్లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేస్తాడు. ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈరోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, అమ్మతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికో మ్యాజిక్ ఉంది, ప్రతి దానికో చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎల్లగొట్టేవాడిని కింద పడుకోబెడుతున్నారు చూశారు, వాళ్ళు మానసిక రోగులు. నిజమైన దయ్యాలు కావవి. అది ఇప్పుడు మనం వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి జడ్జిమెంట్లోకి వెళ్ళిపోదాం. విషయం ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ జడ్జిమెంట్ చూపించారుగా. ట్రిక్స్ ఉంటాయి, వాస్తవంగా ట్రిక్స్ లేవని కాదు, ట్రిక్స్ ఉన్నాయి. అబద్ధ బోధకులు ఉన్నారు. అలాగనే మనం అమ్మతేజ గారిని అబద్ధ బోధకుడు అనేసి నేను ఆయనకి ముద్రేయట్లేదు. తర్వాత ఈయన చెప్పిన ట్రిక్ ఏదైతుందో అట్లా చేయొచ్చు, అది వాస్తవం అని కూడా నేను చెప్పట్లేదు. ఈయన చేసిన వాటిని ఈయన దొంగ, అమ్మతేజ పాస్టర్ దొంగ అని చెప్పట్లేము. అట్లాగని ఈయన చేసిన విధంగానే వాస్తవంగా చీప్ ట్రిక్స్ అనొచ్చు, లేకపోతే అట్లాంటి ఏదైతే అబ్రాకత అబ్రాల్లాగా మిరాకిల్స్ చేసే ఈ వ్యవహారం, ఈ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అలా కొంతమంది చేయట్లేదు అని చెప్పడానికి లేదు, చేస్తూ ఉన్నారు అట్లా. అందులో ఈయన ఉన్నాడా లేదా అనేది
ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి. మనకు కూడా తెలియాలి అని అంటే ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ చెప్తాను నేను. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఏదైతే ఒక చిన్న అటెంప్ట్ చేసి చిన్న అది ఏదైతే చేసి ఇప్పుడు వీడియోలో మనకి చేసి చూపించారో, ఆ స్త్రీని పిలిచి ఆ మరియమ్మ గారిని, తర్వాత ఇంకొక సిస్టర్ని పిలిచి, తర్వాత ఆ బోన్ మేరో పిల్లగాని చూపి అట్లాంటివి పిలిచి ఎట్లయితే పిలిచారో మన మనుషుల్ని 10 మందిని వాళ్ళ దాంట్లోకి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాట్సాప్లో పంపించేది ట్రిక్. అది కూడా వాస్తవంగా జరిగి ఉండొచ్చు. ఈ ట్రిక్ అమ్మతేజ చేస్తూ ఉన్నాడా లేదా అనేది ఆయన అంతరాత్మకి, తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి మెయిన్ క్యాడర్స్కి, తర్వాత భగవంతుడికి మాత్రమే తెలియాలి. ఇప్పుడు మనం అమ్మతేజ ఇలా చేశాడు, అమ్మతేజ పెద్ద దొంగవాడు, చిన్నాడు నాకంటే కొంచెం చిన్నోడై ఉంటాడు అని అన్నాడు. కానీ ఈ మాటలు మనం ఎప్పుడు మాట్లాడవచ్చు అని అంటే, చీప్ రిస్క్ చేశాడు, మ్యానిపులేట్ చేశాడు, ఈ విధంగా ఆయన చేశాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం నిర్ధారించాలి. మనం ఒక విషయాన్ని మనం ఇమాజినేషన్ చేసుకొని మాట్లాడడం కాదు, కానీ పట్టుకోవాలి, దాన్ని పకడ్బందీగా పట్టుకోవాలి, దానిపైన నిఘా వేయాలి. దానిపైన నెంబర్ 1 నిఘా వేసేసి ఆయన చేసే చీప్ రిస్కా లేకపోతే టెక్నిక్సా అనేది మనం భారీ ఎత్తున భారీ నిఘా వారి మీద ఉంచి వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పట్టుకున్న తర్వాత అప్పుడు బజార్కి ఇడవాలి, ప్రజల ముందు ఇజ్జత్ తీయాలి. ఇట్లాంటి పాషను మరొకటి భూమి మీద లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇదొక భాగం. తర్వాత ఈ విజయప్రసాద్ రెడ్డి గారు ఈ అసలు స్వస్థతలు లేవు అని కూడా ఆయన అంటున్నాడో అనడో నాకు తెలియదు, కానీ స్వస్థతలు లేవు అని అయితే చెప్పడానికి లేదు. నేను పేర్లు పెట్టి పిలిచే ప్రవచనాల గురించి మాట్లాడడం లేదు. స్వస్థతలు లేవు అనేది నేను కూడా వన్స్ అపాన్ టైం స్వస్థతలు లేవు, ఇదంతా పాసలు చేసే బూటకాలు నాటకాలు అనేసి అనుకున్నాను. తర్వాత స్వయాన నాకే పెద్ద పాస్టర్ ఎవరో కాదు, మా అమ్మ మంచి భక్తి పరురాలు, 24 గంటల్లో దాదాపు రోజుకి 20 గంటలు ప్రార్థిస్తోంది, 4 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఆ 4 గంటల్లో కూడా ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి లేచి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మంచి భక్తి పరురాలు, నీతి నిజాయితీతో బ్రతికే తల్లి. ఎప్పుడైనా మాకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎవరికో అడుకో పోయి ఫ్లైట్లల్లో కార్లలో పోయి పెద్ద పాస్టర్లు అనేసి సూటు బూట్లో వేసుకున్నాడు కాడికి పోయి ప్రార్థనలు చేయించుకోం. మా అమ్మ మాకు నెత్తిన సిలోనేసి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. నేను ఆ విధంగా కొంతవరకు స్వస్థతలని నమ్ముతాను. అసలు స్వస్థతలు లేవు అనడానికి ఛాన్స్ లేదు. స్వస్థతలు ఉన్నాయి అనేసి స్వస్థత శాలలు పెట్టుకొని సంతలాగా వ్యాపారం చేసే పాస్టర్లు, దొంగ ప్రవక్తలు లేకపోలేదు. వీటిని మనం ఎలా జడ్జిమెంట్ చేయాలి అనే జడ్జిమెంట్ గురించి నేను చెప్పాలనుకుంటే, ఇలా చేసేవారిని మనం స్వయాన పట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ జడ్జిమెంట్, ఇలా చేసేవారిని స్వయాన మనం పట్టుకొని నిలదీసి బట్టబయలు చేసి భవిష్యత్తులో వాడికి ఇట్లాంటి లైఫే లేకుండా చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేగాని అడ్డరా చెడ్డరా మాటలు మనకేదో మనం ఊహించుకొని విజయప్రసాద్ రెడ్డి గారి లాగా కూడా అనుకోకూడదు. అంటే ఆయన ఇలా చేశాడు అనేసి డైరెక్ట్ ఇట్లా చీప్ రిస్క్ చేశాడు అనే చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ చేసి ఉండొచ్చు అని కూడా కాదు, చేశాడనే చెప్తా ఉన్నాడు. అది చేశాడు అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి, తప్పకుండా ప్రూఫ్స్ ఉండాలి. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు మన అమ్మతేజ గారి కూడా కొన్ని ఈ పద్ధతులు చేయకుంటుంటే బాగుండు, ఇట్లా ఇంత దిగజారి చేయకుంటుంటే బాగుండు, ఇంత అవసరమా, ఇంత చేయొచ్చా అని ఒక్కొక్కసారి వీడియోలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నేను అంత ఎవరి చూడను, విజయప్రసాద్ రెడ్డి గారి కానీ, ఈయన అమ్మతేజ గారి కానీ, తర్వాత ఇంకొకనే కానీ నేను వీడియోలు ఎవరి చూడను. కానీ విషయం ఏంటంటే, నేను కొంతమంది నాకు దగ్గర సమీపంలో ఉన్నోళ్ళు, నా అనుకున్న వాళ్ళు, నాతో కొంచెం ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కొంచెం మంది ఈ వీడియోలు చేశారు. ఆ వీడియోలు చేసినప్పుడు కౌంటర్లు ఇస్తూ ఉంటే ఈయనెవరు అని చూసినప్పుడు ఇదంతా వీడియోలను చూసినప్పుడు అంతా తలపు కూడా వచ్చింది నాకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం పట్టుకోవాలి, దానిపైన నిఘా వేయాలి, పకడ్బందీగా పట్టుకోవాలి, ప్రజల ముందు పెట్టాలి, వీడు దొంగ అని నిరూపించాలి. అలా చేసి దొంగ అంటే బాగుంటుంది. విజయప్రసాద్ రెడ్డి గారు మంచివాడు కాదని చెప్పట్లేదు,
చాలా తెలియకల్లోడు, ఉత్తముడు, మంచోడు. అమ్మతేజ గారు కూడా ఆయనకి అమ్మ నాన్న నాకు తెలిసి లేరు అనుకుంటున్నాను నేను. చిన్నప్పటి నుంచే బీద కుటుంబంలో నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. అది ఆత్మీయంగా అంచెలంచెలుగా ఎదిగితే ఓకే, ఎవరైనా మనం. కానీ ఆర్థిక పరిస్థితుల కోసం కానీ ఎవరైనా, ఆయన కాదు, ఎవరైనా ఆర్థిక పరిస్థితుల కోసం ఎదగడానికి దేవుని అడ్డు పెట్టుకొని ఎవరైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. విజయప్రసాద్ గారు రెడ్డి గారు మంచోడే, అమ్మతేజ గారు మంచోడే. కానీ అమ్మతేజ చెడ్డోడు అని చూపించాలి అని అంటే ఆయన చెడ్డ పనులు ఏదో మనం పట్టుకొని చూపించాలి. విజయప్రసాద్ రెడ్డి గారు ఏదైతే మనకి ఇట్లాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తారని చెప్పాడో వాస్తవంగా అట్లాంటి టెక్నిక్స్ లేకపోలేదు, ఉంటాయి తప్పనిసరిగా. అట్లాంటి వాటిని మనం పట్టుకొని చూపిస్తే చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఏదైతే టెక్నిక్స్ని ఉపయోగించి చేస్తూ ఉన్నారో టచ్ అని అబద్ధ ప్రవచనాలు, అబద్ధ స్వస్థతలు, నకిలీ స్వస్థతలు, నకిలీ ప్రార్థనలు, నకిలీ పాస్టర్లు, నకిలీ ప్రవచనకర్తలు, ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు అని పేర్లు పెట్టుకునే వాళ్ళని మనం తప్పకుండా గట్టి నిఘా వేసి పట్టుకొని వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.